శ్రీశైలం ఎడమగట్టు ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్నటువంటి 8 మందిని రక్షించేందుకు రక్షణ సహాయక చర్యలు 5వ రోజుకు చేరుకున్నాయి. దాదాపు 300 మందికి పైగా సిబ్బంది షిఫ్టుల వారీగా ఈ రక్షణ సహాయక చర్యలో పాల్గొనగా ఆ 8 మంది ఆచూకీ ఇప్పటి వరకు లభించకపోవడంతో అందరిలోనూ తీవ్ర భయాందోళన మొదలైంది. ఏదైతే ఎస్ఎల్బీసీ టన్నెల్ 14వ కిలోమీటర్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 1600 టన్నుల బరువుండే ఈ బోరింగ్ మిషన్ కూడా ఆ 14 కిలోమీటర్ నుంచి సుమారు 80 మీటర్ల మేర వెనక్కి రావడంతో ఆ ప్రాంతం అంతా కూడా సీపేజ్ వాటర్ బురద మట్టితో కూరుకుపోయింది. అయితే ఈ 8 మందిని రక్షించేందుకు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఆర్మీ బృందం కూడా రంగంలోకి దిగి 4 రోజులుగా తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. దీంతో ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా ర్యాట్ హోల్ మైనింగ్ టీంను రంగంలోకి దించి రక్షణ సహాయక చర్యలను చేపట్టారు. అయితే ఈ సిబ్బంది కూడా ర్యాట్ హోల్ మైనింగ్ టీం సిబ్బంది కూడా లోపలికి వెళ్ళి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ లోపలికి వెళ్ళే కొద్దీ బురద ఎక్కువ అవుతుంది, సీపేజ్ వాటర్ ఎక్కువ అవుతున్నాయి. అయితే ఈ రక్షణ సహాయక చర్యలు మేము చెప్పటలేమంటూ కూడా వెనక్కి తిరిగినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే దాదాపు 5 రోజులు గడుస్తున్నప్పటికీ వారిని ఏ విధంగా రక్షించాలి, ఏ విధంగా బయటకు తీసుకురావాలి అన్న అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ పక్క ప్రణాళికలు వేసుకుంటూ లోపలికి వెళ్ళే కొద్దీ అక్కడ చేరుకుతున్నటువంటి సీపేజ్ వాటరు బురద తీవ్ర ఆటంకంగా మారుతూ ఉన్నాయి. అందులోనూ ఎస్ఎల్బీసీ టన్నల్లో దాదాపు 9 మీటర్ల మేర వైశాల్యం ఉన్నటువంటి ఎస్ఎల్బీసీ టన్నల్లో దాదాపు 6 నుంచి 7 మీటర్ల మేర ఈ సీపేజ్ వాటర్ బురదంతా కూడా చేరుకుంది. అందులోనూ డ్రిల్లింగ్ కోసం ఉపయోగించేటటువంటి బోరింగ్ మిషన్ కూడా పూర్తిగా ధ్వంసమైంది. ముందుగా ఆ బోరింగ్ మిషన్ ఏదైతే ఉంటుందో దాదాపు 1600 టన్నుల పైగా బరువుండే ఈ బోరింగ్ మిషన్ను బయటికి తీసేందుకే దాదాపు 2 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. అందులోనూ దాన్ని పూర్తిగా ధ్వంసమైన నేపథ్యంలో దాని విడి భాగాలను తేవాలంటే కూడా గ్యాస్ కట్టర్ సహాయంతో వాటిని కట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ విడి భాగాలను బయటికి తేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఈ బోరింగ్ మిషన్ను కటింగ్ చేసే సమయంలో అక్కడ ఉన్నటువంటి సీపేజ్ వాటర్ తీవ్ర ఆటంకం కలిగిస్తుంది కటింగ్ కోసం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది తెలిపారు. ఈ నేపథ్యంలో అక్కడ చేరుకుంటున్నటువంటి సీపేజ్ వాటర్ను తొలగించేందుకు, డీవాటరింగ్ చేసేందుకు భారీ యంత్రాలు, మోటార్ల సాయంతో ఆ వాటర్ని అంతా కూడా తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధికారులు. అయితే ఇప్పటికే లోపలికి వెళ్ళే కొద్దీ కూడా ఇంకా బురద మట్టి ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఆ బురద మట్టిని ఏ విధంగా దాటుకొని వెళ్ళినప్పటికీ వారిని ఏ విధంగా రక్షించవచ్చు అన్న అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు సిబ్బంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఈ రక్షణ సహాయక చర్యలకు సంబంధించి ఎప్పటికప్పుడు నివేదికను రూపొందించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి పూర్తి సమాచారాన్ని అందిస్తున్నారు మంత్రులు కోమటిరెడ్డి, జూపల్లి కృష్ణారావు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి. దాదాపు ప్రమాదం జరిగిన సమయం నుంచి ఇప్పటి వరకు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అదే ప్రాంతంలో ఉండి స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా సీఎం రేవంత్ రెడ్డికి చేరవేస్తున్నారు. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సైతం అధికారులను ఆదేశించారు. ఒకవేళ టన్నెల్లో లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఉంటే కనుక టన్నెల్ పక్క నుంచి కూడా ఏదైనా స్వరంగం ఏర్పాటు చేసుకొని లోపలికి వెళ్ళేందుకు అవకాశం ఉంటుందా అన్న కోణంలో కూడా కొన్ని ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పి అధికారులను ఆదేశించారు. అయితే లోపలికి వెళ్ళినటువంటి సిబ్బంది మాత్రం ఇప్పటికే ఏదైతే దాదాపు 14 కిలోమీటర్ నుంచి ఇప్పటి వరకు 3 మీటర్ల మేర ఉండే 6-7 సెగ్మెంట్లు కూలిపోవడంతో ఒకసారిగా కొన్ని వందల టన్నుల కొద్దీ మట్టి అంతా కూడా ఆ ప్రాంతంలో చేరుకుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం లోపలికి వెళ్ళే కొద్దీ అక్కడ ఉన్నటువంటి 23, 24, 22 బ్లాక్ వద్ద పూర్తిగా పైకప్పు అంతా కూడా లూజ్ మట్టి ఉండడంతో అది కూడా కూలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి కాస్త ఆలోచించి అడుగు వేయాల్సింది ఉంటుందని చెప్పి అధికారులంతా స్పష్టం చేశారు. అయితే ఒకవేళ ఈ బోరింగ్ మిషన్ ఏదైతే ఉంటుందో ఆ బోరింగ్ మిషన్ను కటింగ్ చేసే సమయంలో దాదాపు ఈ బోరింగ్ మిషన్ కటింగ్ చేసే సమయంలో అక్కడ ఉన్న పరిస్థితులు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. బోరింగ్ మిషన్ బయటికి తీసే క్రమంలో ఇంకా బురద మట్టి అంతా కూడా ఇంకా ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది. ఒకవేళ పై కప్పు కూడా ఇంకా లూజ్ మట్టి నీళ్ళన్నీ కూడా వస్తున్న నేపథ్యంలో అది కూడా కుప్పకూలే ప్రమాదం ఉందంటూ కూడా అధికారులు స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే దాదాపు 14 కిలోమీటర్ వద్ద జరిగినటువంటి ప్రమాదంలో 200 మీటర్ల గ్యాప్ వరకు కూడా భారీగా ఈ మట్టి అంతా కూరుకుపోవడంతో 13.8 కిలోమీటర్ల వరకు వెలిగిన రక్షణ సిబ్బంది ఆ తర్వాత ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ ప్రతికూల పరిస్థితులు వీరికి తీవ్ర ఆటంకంగా మారాయి. ముఖ్యంగా ఈ సరైన ఆక్సిజన్ అందడం లేదంటూ కూడా రక్షణ సిబ్బంది అధికారులకు స్పష్టం చేశారు. అయితే ఆక్సిజన్ సిలిండర్లు, తర్వాత అక్కడ వెలుతురు కోసం జనరేటర్లు, అత్యాధునిక పరికరాలు
కెమెరాలను తీసుకువెళ్ళినప్పటికీ ఎలాంటి ఉపయోగం ఉండదని చెప్పి కూడా స్పష్టం చేశారు. ఒకవేళ లోపలికి వెళ్ళగలిగితే కన్నా ముందుగా ఏదైతే ఈ బోరింగ్ మిషన్ ఉంటుందో దాన్ని పూర్తిగా బయటికి తీసిన తర్వాతనే ఆ బురద మట్టిని కూడా తీసేసే అవకాశం ఉంటుందని అని కూడా స్పష్టం చేశారు. అయితే లోపలికి ఆ బురద మట్టిని తీసేందుకు కూడా భారీ యంత్రాలు తీసుకువెళ్ళే అవకాశం ఉండదు కాబట్టి అత్యాధునిక పరికరాలను, అత్యాధునిక టెక్నాలజీ కలిగిన వాటిని ఉపయోగించి వాటిని తీసేయాలన్నా కూడా నీళ్ళనైతే తీసేయచ్చు. తర్వాత కొంచెం హోల్స్ చేసుకొని లోపలికి వెళ్ళి కెమెరాల సాయంతో వారిని కనిపెట్టే ప్రయత్నం చేయొచ్చు. కానీ మట్టిని తొలగించాలంటే మాత్రం సాధ్యమైన పని కాదని చెప్పి కూడా వీళ్ళంతా స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే 13.8 కిలోమీటర్ల వరకు వెళ్ళినటువంటి ఈ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా అక్కడ ఆక్సిజన్ సరిగ్గా అందడం లేదంటూ అధికారులకు తెలుపుతూ ఉన్నారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి బోరింగ్ మిషన్ను బయటికి తీసేసినప్పటికీ ఒకవేళ పైకప్పు కూలకుండా సెగ్మెంట్లు మరి సిమెంట్ సెగ్మెంట్లు ఏర్పాటు చేసుకొని లోపలికి వెళ్ళినప్పటికీ ఆ మట్టిలో కూరుకున్న వారిని ఎవరైతే 8 మంది ఉన్నారో వారిని తీసేందుకు చాలా శ్రమతో కూడుకున్నటువంటి పరిస్థితి అని చెప్పారు. అయితే 8 మందిని రక్షించేందుకు ఎవరైతే రంగంలోకి దిగారో ఈ ర్యాట్ హోల్ మైనింగ్ టీమ్ సిబ్బంది 11 మంది కూడా వారిని రక్షించలేమంటూ కూడా చేతులెత్తేసి వెనక్కి తిరిగిన నేపథ్యంలో మార్కస్ టీమ్ అనే కొత్త టీంను కూడా రంగంలోకి దించారు అధికారులు. వీరు ఎలాంటి పరిస్థితులలోనైనా లోపలికి వెళ్ళే సత్తా ఉన్నటువంటి టీం మార్కస్ టీం. అయితే అక్కడ ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తూ లోపలికి వెళ్ళగల సత్తా వీరిలో ఉందని చెప్పి కూడా అధికారులు తెలుపుతూ ఉన్నారు. చూడాలి మరి ఈ టీం కూడా ఏ విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని లోపలికి వెళ్తుందో. ఒకవేళ లోపలికి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి బురద మట్టి భారీ స్థాయిలో ఉండడంతో ఒకవేళ ఆ బురద మట్టి కింద వీళ్ళంతా 8 మంది కూడా చిక్కుకున్నట్లయితే వారిని గుర్తించేందుకు కూడా వీలు లేనటువంటి పరిస్థితి నెలకొంటుంది అని చెప్పి నిపుణులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే దాదాపు 5 రోజులు గడుస్తుంది కాబట్టి ఒకవేళ వాళ్ళు ప్రాణాలతో లేకపోయి ఉంటే వాళ్ళంతా కూడా చనిపోయి ఉంటే ఆ మట్టిలో కూరుకుపోయి ఉంటే ఆ బాడీలు కూడా డిస్పోజ్ అయ్యే అవకాశం ఉండుంటుంది కాబట్టి వాళ్ళని గుర్తించేందుకు కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందంటూ కూడా నిపుణులు చెప్తా ఉన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎక్కడ తగ్గకుండా వారిని ఎలాగైనా సరే బయటికి తీసుకురావాలనే గట్టి నిర్ణయంతో ఈ సహాయక చర్యలను అయితే ఇంకా ముమ్మరం చేస్తూ ఉంది.